నువ్వు జనసేన పార్టీ అనేది ప్రజల పార్టీ, పేదల బాధలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తూడ్చే పార్టీ జనసేన పార్టీ. కాబట్టి నేను మా మిత్రులను అడిగి ముందడుగు వేయడం జరిగింది. జై తెలంగాణ, జై జనసేన, జై జనసేన. ముందుగా కన్నా రిపోర్ట్ ఛానల్ వాళ్ళందరికీ స్వాగతం అన్న, ప్రేక్షకులకు కూడా స్వాగతం సుస్వాగతం. నా పేరు వీరేష్, నాది ఐజా గ్రామం, ఐజా మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. నేను జనసేన పార్టీ తరపున 8వ వార్డు అభ్యర్థిగా నేను ఐజా మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాను. నాకు ఎందుకు సిద్ధాంతం నచ్చింది అంటే, పవనన్న చేసే అభివృద్ధి నాకు నచ్చింది. మా వార్డులో పడుతున్న ప్రజలు కొద్దిగా కాదు, చెప్పుకోలేనంత వెనుకబడి ఉంది మా ఐజాలో 8వ వార్డు అనేది. అందుకు నేను నా మిత్రుడిని రాజేష్ని అడిగినప్పుడు, రాజేష్ నాకు ఇలా అంటే ప్రజా సమస్య పైన నాకు చేయాలని ఉంది, ఏ పార్టీ వైపు ఏ సిద్ధాంతం ఎంచుకుంటే బాగుంటుంది అంటే జనసేన పార్టీ వైపు వెళ్తే బాగుంటుంది. మన అన్న పవనన్న సిద్ధాంతం నీకు తెలుసా ఏమనంటే నాకు తెలిసినంతవరకు చెప్పాను. అలాగే ఎందుకు ఎంచుకున్నానంటే ఈ ప్రధాన అంశం గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, అన్న చేసే అభివృద్ధి నాకు నచ్చింది. ఉదాహరణకు పల్లెబాట ఉంది, కొత్తగా చేస్తున్నది అన్న, అది నచ్చింది నాకు. ఆ అంశం నచ్చినప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నా వార్డులో ఎక్కడో జరుగుతుంది ఇది అభివృద్ధి అనేది, మన వార్డులో జరగటం లేదు. ఎందుకంటే ప్రధాన సమస్య ఏమిటంటే, అలాగే మురికి కాలువలు, అలాగే వీధి రోడ్లు, తాగునీటి సమస్య, వీధి బల్బుల సమస్య, ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకోలేక జనాలు ఇదైతూ ఉన్నారు. అందుకు మా మిత్రుడిని అడిగినప్పుడు ఇలా సమస్య జరుగుతున్నాయి, దీనికి ఎలా ముందడుగేస్తే వెళ్తూ బాగుంటుందంటే, నాకు చెప్పిన మాట ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు ఇలా వెళ్ళు, జనసేన కార్యకర్తలు మా ఐజా వాళ్ళు ఉన్నారు కదా మిత్రులు, అందరిని అడిగితే ఇలా వెళ్ళు, జనసేన అభిమానులు అందరిని అడిగితే ఒకటే చెప్పారు, నువ్వు జనసేన తరపు నుంచి ఇది అయితే నువ్వు జనసేన పార్టీ అనేది ప్రజల పార్టీ, పేదల బాధలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తూడ్చే పార్టీ జనసేన పార్టీ. కాబట్టి నేను మా మిత్రులను అడిగి ముందడుగు వేయడం జరిగింది. అలాగే ముందు అడుగు వేసినప్పుడు నాకు చాలామంది సపోర్ట్ చేశారు, బాగా చేస్తున్నావు అని. అందుకు గాను 8వ వార్డు ప్రజలారా, నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే, మీ ఓటు గ్లాస్ గుర్తుకు వేయండి. 3వ నెంబర్ మనది, 3వ నెంబర్ అయితే గ్లాస్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. నేను మీ కొరకు నిత్యం కష్టపడతానని మీకు 8వ వార్డులో ఉన్న ప్రజలందరికీ తెలియచేస్తున్నాను. అలాగే మనకు ప్రతి ఒక్క పని నేను నాతో పాటు మీరందరూ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీ ఓటుని నాకు వేయించి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించగలనని ప్రతి ఒక్కరిని పేరు పేరున తెలియచేసుకుంటూ, మన కన్నా ప్రేక్షకులందరికీ కూడా మీకు చాలా ప్రత్యేక ధన్యవాదాలన్న. ఎందుకంటే అంత దూరం నుంచి నా కొరకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా కొరకు ఒక అంధుడైన నన్ను గుర్తించి మీ ఛానల్ వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలున్న. 8వ వార్డులో సమస్య ఏమిటంటే డ్రైనేజ్ ప్రధాన సమస్య ఎందుకుందంటే, చెరువుకి కుంటకి తేడా తెలియకుండా అయిపోతుంది మా వార్డులో. పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేక ఎక్కడి పరిస్థితి అక్కడే ఉంటుంది. నీటి సమస్య కావచ్చు, అంటే మురికి కాలువలు ఎక్కడిదక్కడనే జామ్ అయ్యి రోగాలు జబ్బులు ఇలాంటివి వస్తున్నాయి. అదొకటి. మనం గెలిచిన వెంటనే ఇలాంటి సమస్య లేకుండా చేస్తానని ప్రతి ఒక్కరికి 8వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి నా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ ఇదే మొదటి హామీ ఇస్తున్నా. రోడ్డు ఇంత అధ్వానంగా ఉంది, మనం వార్డులో ఇంత అధ్వానంగా ఉంది కాబట్టి నేను దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని రోడ్డు కూడా 2వ సమస్యగా మనం పరిగణించడం జరిగింది. అలాగే మనం వచ్చిన వెంటనే ఈ రోడ్డు కూడా బాగు చేస్తానని ఈ వార్డు వాసవులకి అందరికి చెప్తూ నా మనవి
ఇది ఒకటి దయచేసి మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయగలరని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. గెలిచిన వెంటనే ఈ రోడ్డు కొరకు నేను పోరాడతా, ఎవరితోనైనా ఇది చేసి ఖచ్చితంగా నేను ఇస్తానని మీ అందరికీ 8వ వార్డు వాసులకు అందరికీ నా మనవి చేస్తున్నా. మన వార్డులో 8వ వార్డులో 3వ సమస్య ఏమిటంటే వీధి లైట్ల ప్రాబ్లం చాలా ఉంది. కాబట్టి వీధి దీపములు చాలా అసలు వెలగాలి సాయంత్రం కాగానే, అదేం లేదు. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా మనము గెలిచిన వెంటనే సాల్వ్ చేస్తానని 8వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తున్నా. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఓటేసి గెలిపించగలరని మనవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. ఇక్కడ వీరేష్ అనే వ్యక్తి 8వ వార్డు నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఈయన 2 కళ్ళు కనపడని వ్యక్తి. ఈయనకి ఎందుకు ఈ జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నాడంటే, అక్కడ పవన్ కళ్యాణ్ సార్ చేసే పనులు, మంచి పనులు చేసేటివి ఆయన వింటాడు, మనలాగా చూడలేడు. ఆ విని ఆయన చేసే పనులని రోజు గమనిస్తూ, నా వార్డులో నేను ఇంటికి రావాలంటే రోడ్డు అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావడానికి చాలా గుంతలు ఉంటుంది. ఆయన ఇబ్బందులు ఎదుర్కొని తిరుగుతున్నాడు. అయితే ఇక్కడ చేసే లోకల్ ఉన్న లీడర్లు ఇంతవరకు చేసినారు కదా, ఏ పనులు అయ్యలేవు. అయితే ఎందుకు ఈ రాజకీయంలోకి రావాలని నేను అనుకున్నాడంటే, ఫస్ట్ టైం ఇది 8వ వార్డు అనేది ఎస్సీ రిజర్వేషన్ ఏమంటావు జనరల్ వచ్చింది. జనరల్ ఎస్సీ వచ్చినందుకు ఈయన పోటీ చేయాలని ఆలోచన చేసుకున్నాడు. అట్లా మేము ఈ జనసేన పార్టీ నుంచి చేస్తే నీకు మంచిగా ఉంటుంది, నువ్వు ఏమైనా చేయాలనుకున్న నీ ఆలోచన మంచి ఆలోచన కాబట్టి ఈ పార్టీ నుంచి నువ్వు సపోర్ట్ చేయి, మేము మళ్ళీ నీ ఎంబడుండి నడిపిస్తామని ఈయనకు చెప్పడం జరిగింది. అట్లా ఈయన ముందుకు వచ్చిండు. ఈయనని మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసి ఈయనని గెలిపించి అభివృద్ధి వైపు నడపాలని అనుకుంటున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క కృతజ్ఞతలు. అయితే ఈ వార్డు తరపు నుంచి మీరు ఇంతగా గుర్తించి వీరేష్ గారిని ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ముందుగా మనకి జనసేన పార్టీకి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక కళ్ళు లేని వ్యక్తిని గుర్తించి ఆ పార్టీ తరపు నుంచి బీఫామ్ అందజేసి ఇంత ముందుకు తీసుకొచ్చినందుకు ప్రజల వద్దకు పాల్గొన్నట్టుగా చాలా కృతజ్ఞతలు. ముందుగా ఈయన వీరేష్ గారిని గుర్తించిన వ్యక్తి రాజేష్ గారు, పక్కన ఉన్న రాజేష్ గారు. ఈ వ్యక్తికి కూడా నేను చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనకు 20 వార్డులు ఉన్నాయి ఐజా పట్టణంలో. అయితే ఏ ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే క్యాండిడేట్ చెప్తున్నాం కానీ రావట్లేదు. దానికి ముందడుగు వేసిన వ్యక్తి మన వీరేష్ గారు. చాలా కృతజ్ఞతలు. ఒక అంధుడైన వ్యక్తి కాకుండా ఒక సమాజం పట్ల చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను ఎంతో ముందు అడుగు వేస్తా, అవసరమైతే దీన్ని ఎంతగానో అభివృద్ధి పరచడానికి కూడా చాలా సిద్ధంగా ఉన్నాను. అలాంటి వ్యక్తికి మేమే కాదు, ఈ ఐజా పట్టణమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈయనకి మద్దతు ప్రకటిస్తున్నాం. ఒక అందులైన వ్యక్తి కాకుండా ఓటు వేయాలని మీరు అనుకోవద్దు. సమాజం పట్ల చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఓటు వేసి బలమైన క్యాండిడేట్గా తీర్చిదిద్దాలని ఐజా 8వ వార్డు ఓటర్లకు నా యొక్క విజ్ఞప్తి. ఘన విజయం సాధించేందుకు మీ ఓటే మీకు ఆయుధం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జనసేన. నమస్కారము. అయితే ఈ యొక్క ఐజా పట్టణంలో జనసేన పార్టీ రావడానికి కేవలం ఒకరే గట్టిగా నిలబడడం జరిగింది. ఆ యొక్క వ్యక్తే వీరేష్. ఈ యొక్క వీరేష్ ఇంత గట్టిగా నిలబడకపోయి ఉంటే ఈ యొక్క జనసేన పార్టీ ఇక్కడికి ఈ ఐజా ప్రాంతంలోకి రాకపోవచ్చు. అయితే దీనికి కారణము జనసేన పార్టీ నుంచి సిద్ధాంతాలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి కానీ సిద్ధాంతాలు కానివ్వండి, అన్నిటిని మన వీరేష్ తెలియజేసుకొని లోపల ఉన్న మొత్తం అంతా బాధను, డైలీ వచ్చే మార్గంలో పడుతున్న శ్రమలను గుర్తించి దీన్ని పరిష్కారం చేయాలంటే ఈ లోకల్ నాయకులు కాదు, మాకు ఈ యొక్క భరత్ నగర్లో జరిగేటటువంటి ఇది కాలుష్యం కానివ్వండి, ఈ డ్రైనేజీలు కానివ్వండి, ఆ కింద మీద పడుతూ వచ్చిన శ్రమలు అన్నీ కూడా ఇతన్ని భరిస్తూ మనకు కూడా ఒకటి పార్టీ ఉంటే అండా బాగుంటుందని, ఆ పార్టీ ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసి జనసేన యొక్క పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ కాబట్టి, పేదల పట్ల కలిగిన పార్టీ కాబట్టి, ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు
మనకు ఎప్పుడు అండగా ఉంటారని తెలుసుకొని ఆ యొక్క పార్టీని ఎంచుకొని ఆ యొక్క జనసేన పార్టీకే మగ్గు చూపి ప్రజలపై పూర్తిపై నమ్మకం పెట్టుకొని నాపై ఆశ ఉంచుకొని ఓట్లేస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాడు. అలాగే ఇతని మనస్తత్వం ఎట్లాంటిదంటే ఓటర్లను కానివ్వండి, ప్రజలు కానివ్వండి, నమ్మండి. ఇతని ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తి, మొత్తం ఏమన్నా చేయగలిగిన కృషి కలిగిన వ్యక్తి. మొత్తం కానీ ఇప్పుడు గెలిపించినట్టయితే సొంత నిధులు జనసేనపై నిధులు వచ్చినా రాకపోయినా సొంత నిధులతో చేసేటటువంటి వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అట్లాగనే సొంత నిధులతో చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతను కూడా అట్లానే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఒక్కసారి ఓటు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఇతని ఘన విజయంతో గెలిపించగలరని ఈ యొక్క 8వ వార్డు ప్రజలకి విన్నపం చేసుకుంటున్నాను. ముందుగా వచ్చిన ది కన్నా మీడియా వారికి కృతజ్ఞతలు. ఇక్కడ జరిగేటువంటి జనసేన పార్టీ నుండి మాట్లాడడం జరుగుతుంది. వీరేష్ ఒక అందుడైన మంచి సూచనలతోనే సిద్ధాంతాలతో ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇటువంటి చుట్టుపక్కల పరిసరాలను బట్టి ఇతను ప్రభుత్వం చేసినాయి. కొన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు కానీ ఇవన్నీ ఇతనికి చూసి నడవడం చేయడం కనబడక కూడా మనసుతో చూసినాడు కాబట్టి తెలియడం జరిగింది. ఇతని నిలబడడం వలన కొద్దిగా అభివృద్ధి జరుగుతుంది అనేది ఉద్దేశంతో అనుకుంటున్నాం. ఈ కాలనీ 8వ వార్డు వాళ్ళు ఓట్లేసి ఇతన్ని మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది బాగాలేదు. కాంగ్రెస్ కోటేశ్వరు, టీఆర్ఎస్ కోటేశ్వరు, అంతా ఏం జరగలేదు. ఒక్కసారి వీరేశన్నకి, అందుడైన వీరేశన్నకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు బాగుంటాయి కాబట్టి మనం ఆయన అడుగుల్లో నడిస్తే, ఆయన పాటలు నడిస్తే బాగుంటుంది. 8వ వార్డులో వీరేష్ పోటీ చేశాడు జనసేన పార్టీ నుంచి. భారీ మెజార్టీకి గెలిపించాలని కోరుతున్నాం. ఐజాలో పెద్దది మన 8వ వార్డు, అందులో వీరేష్ నిలబడినాడు. 3వ నెంబర్ గుర్తు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితులు కొంచెం బాగాలేగానే అన్నకు తెలుసు, వీరేష్ అన్నకి 8వ వార్డు గురించి ఏం లేదని. ఇంటి పక్కల కానీ ఇంటి ముందర కానీ ఏమీ రోడ్లు బాగలేవు. ఇతన్ని 3వ నెంబర్ గాజు గ్లాస్కి ఓటు వేయించి అచ్చం మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం. జై జనసేన, జై తెలంగాణ. మన 3వ నెంబర్ జనసేన గ్లాజు గుర్తు ఓటేసి వీరేష్ గారిని గెలిపించాలి. ఐజా పట్టణాలకి ప్రజలకి మన వీరేష్ అన్న 8వ వార్డుకి నిలవన్నాడు. జనసేన తరపున వెళ్ళి 3వ గుర్తు గ్లాస్ గుర్తుకి ఓటేసి మారి బెజార్తో గెలిపించాలి. 8వ వార్డుకి వీరేష్ నిలబడినాడు. గాజు గ్లాస్కి ఓటేసి గెలిపించండి. మా బావని వీరేష్ బావని ఓటేసి గెలిపించాలా. 8వ వార్డులో వీరేష్ నిలబడినాడు. ఆయనకు ఓట్లేసి వేయించి ఆయనకు సపోర్ట్ చేయాలందరం అని వేడుకుంటున్నాను. పేరు జయమ్మ. ఇక్కడ చాలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది సరిగా లేదు. ఈ రేసు గారు గెలిస్తే మంచిగా చేస్తాడని మేము అనుకుంటున్నాము. జనసేన పార్టీకి 3వ నెంబర్కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి వీరేష్ గారిని గెలిపిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వీరేష్. నాది ఐజా గ్రామం, ఐజా మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. ఐజా మున్సిపాలిటీ నుంచి నేను 8వ వార్డు అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నామినేషన్ చేశాను. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన దినం. 8వ వార్డు ప్రజలకు ఒక మంచి అవకాశం ఏమిటి అంటే మన అన్న హీరో తనుష్ అన్న వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా జనసేన ఐజా అభిమానుల అందరి తరపు నుంచి పాదాభివందనములు అన్న మీకు. అలాగే మీరు ఇంత బిజీ సమయంలో కూడా మా కొరకు టైం కేటాయించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలున్నా. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని, అంధుడిని అయిన నేను మీరు నా కొరకు సమయం వెచ్చించి మీరు నాకు ప్రచారం చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా నా చేతులు జోడించి మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక అంధుడిగానే కాకుండా నా వార్డు సమస్య అనేది నేను తెలుసుకున్నది ఏంటంటే మా మిత్రుడిని అడిగి తెలుసుకున్నప్పుడు ఏమైంది, రాజేష్ ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది మన వార్డులో. మా ఇంటికి వెళ్ళడానికి రోడ్డు లేదు, డ్రైనేజ్ ఇది ఇబ్బంది అవుతుంది, వర్షం వచ్చినప్పుడు చెరువులాగా కుంటలాగా అవుతుంది. ఆ ఇబ్బందుల వలన 8వ వార్డులో ఉన్న ప్రజలకు దోమలు కానీ వైరల్ ఫీవర్లు కానీ అలాంటివి వస్తున్నాయి. కాబట్టి నేను మా మిత్రుడిని అడిగినప్పుడు ఏమైందంటే నేను ఇట్లా రాజకీయంగా వెళ్ళాలనుకుంటున్నా, ఎలా వెళ్తే సరిపోతుందని అంటే ఆయన సజెషన్ ఇచ్చింది ఏంటంటే మనది ఒక జనసేన పార్టీ అనేది ఉంది, ఆ పార్టీ తరపు నుంచి
పోటీ చేస్తే నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నాడు. కాబట్టి అలాగే మన అన్న పేదలకు దేవుడైనటువంటి పవన్ అన్న పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే ఆ అన్న పెట్టిన ప్రతి వీడియో యూట్యూబ్లో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో ఎర్లీగా వినేస్తా. నాకు రీసెంట్గా అన్న ఏది నచ్చిందంటే పల్లెబాట, ప్రకృతి వనం, వన మహోత్సవం అటువంటి ఎన్నో చెప్పుకోదగని చేశాడు. ఎందుకంటే ఆ అన్నను చూసి నేను ఆదర్శంగా తీసుకున్నాను. అన్న అంత చేస్తున్నాడు, అన్నంతలో కాకుండా కొంతైనా చేయాలి అనే ఒక తపనతో నేను మా వార్డు నుంచి ఒక ప్రధాన 3 అంశాలు తీసుకోవడం జరిగిందన్న. ఎందుకంటే ఫస్ట్ డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ వాటర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది వర్షం వచ్చినప్పుడు. రెండవది రోడ్లు చక్కగా లేవు ఈ వార్డులో. మూడవది వీధి దీపాలు, అంటే సాయంత్రం 6 గంటలు కాగానే ప్రతి వీధిలో లైట్లు వెలగాలి, అది వెలగటం లేదు. అందుకొరకు ఈ 3 చూసి ఎవరు మన వార్డు నుంచి ముందుకు రాలేదు అని నేను నిర్ణయించుకొని నేను ముందడుగు చేసినాను. కాబట్టి 8వ వార్డు ప్రజలారా, నేను మిమ్మల్ని దయచేసి రెండు చేతులు జోడించి నేను వేడుకునేది మిమ్మల్ని ఏమిటంటే, మేము ఒక ఓటు అనేది మన ఆయుధం. ఆ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తానని నేను ఒక అంధుడిగా నేను ముందుకు వచ్చాను. కాబట్టి నా చేతులు జోడించి మీకు నమస్కారం కోరి చెబుతున్నాను. కాబట్టి 8వ వార్డులో ఉన్న ప్రజలు ప్రతి ఒక్క ఓటరు వారు అయిన వాళ్ళు నాకు ఓటేసి జనసేన పార్టీ తరఫు నుంచి నాకు బీఫామ్ రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ఒక అంధుడైనా సరే నన్ను గుర్తించి ఇంతమంది నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అలాగే నేను ఒక అంధుడైనా సరే మీరందరూ నా కోసం వెచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే 8వ వార్డు ప్రజలారా, నేను దయచేసి మరోసారి కోరి చెప్తున్నా, నాకు మీ ఓటు అనేది అమూల్యమైనది. ఆ ఓటును ఒక్కసారి అంధుడిగా కాకుండా మానసికంగా శారీరకంగా మాత్రమే నేను అంధుడిని, మానసికంగా మీరందరూ నా వెంట ఉన్నారు. కాబట్టి నాకు మీ ఓటు అనేది వేయించి అఖండ మెజారిటీతో గెలిపిస్తే నేను అన్న దగ్గర వెళ్ళి మన వార్డు సమస్యలు ఏదైనా పరిష్కారం చేసి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, జై పవర్ స్టార్, జై జనసేన, జై హింద్. సార్, మనం ఐజా మున్సిపాలిటీలో ఉన్నాం. మనం ఈ మున్సిపాలిటీలో జనసేన పార్టీ తరపునటువంటి ఈరేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈరేష్ గారు 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మెచ్చుకుని సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి జనసేన పార్టీని ఈ ఐజాలో ఫస్ట్ విక్టరీగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. అలాగే ఇతను గట్టిగా కృషి చేసి మంచివాడనే పేరుంది ఏరియాలో కూడాను. అందుడైనప్పటికీ సానుభూతి ఒకటే కాదు, మనిషి పనిచేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అందరూ కూడా అతన్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రూపాయికి అమ్ముడు పోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంతంగా ఓటేసి అతన్ని కానీ గెలిపించుకుంటే ఒక నీతి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తిని మీరు గెలిపించుకుని ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేవి డబ్బుతో కూడుకున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక పూర్తిగా మారిపోతున్నాయి. మనీ బేటెడ్ పాలిటిక్స్ కాదు, సర్వీస్ బేసెస్ పాలిటిక్స్ అనేది ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఎవరైనా సరే సర్వీస్ చేసి ముందుకెళ్ళి ఓట్లు అడగాలి, డబ్బుతో కాదు ఓట్లు అడిగేది. ఈయన మనం వీరేష్ గారిని ఓటేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డు మెంబర్లు వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి జనసేన గ్లాస్ గుర్తు మీద ఓటు వేయండి. ఆ గ్లాస్ గుర్తుని అఖండ మెజారిటీతో గెలిపించి సీరియల్ నెంబర్ 3 మన ఈ ఐజాలో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ గుర్తు ఈరేసింగ్ గారి గుర్తు కూడా గ్లాస్ కాబట్టి గ్లాస్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ వీరేష్ నా సొంత మనిషి, నా ఇంట్లో మనిషి, పవన్ కళ్యాణ్ నేను నమ్మాను. ఎవరిస్తారండి డబ్బులు? ఎవరు కౌలు రైతులకు 30 కోట్లు సొంత డబ్బులు ఎవరన్నా ఇస్తారా? ఒక్క పొలిటీషియన్ కూడా ఒక్క రూపాయి ఇవ్వడానికి ముందుకు రాడు. ఏదైనా కుంభకోణాలు చేస్తే తప్ప ముందుకు వచ్చి డబ్బులు ఎత్తానికి వాళ్ళ దగ్గర ఇది రావు. లక్షల కోట్లు అయిపోయినాయి ఇప్పటికి తెలంగాణలో కానీ ఇక్కడ కానీ. సో మీరు అనేది ఏంటంటే ఒక నిజాయితీ పరుని ఎన్నుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. అతనితో సర్వీస్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి చెప్పుకోండి, అతను రూపాయి తీసుకోకుండా మీకు సర్వీస్ చేసి పెడతాడు, బాధ్యతగా మెలుగుతాడు. అట్లాంటి వాళ్ళే రేపొద్దున మీరు ఇంటికి వస్తే గెలిపించి ముందుకు తీసుకెళ్తే అట్లాంటి వాళ్ళు మీకు పని చేసి పెడతారు. కానీ ఇవాళ డబ్బులు ఇచ్చినోడు రేపొద్దున్నే ఖచ్చితంగా ఈ వసూలు చేసుకోవడానికి ఏమాత్రం వెనకాడుకోకుండా పైసా వసూలు కార్యక్రమంలోనే ఉంటారు. ఇట్లాంటి వ్యక్తిని వీరేష్ లాంటి వ్యక్తిని కానీ గెలిపించి ముందుకు తీసుకెళ్తే మీరేసే ఓటుకి మీరేసే ప్రతి దానికి ప్రజాస్వామ్యాన్ని గెలిపించినట్టు ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో మీరు వీరేష్ లాంటి వ్యక్తులు రావటం చాలా అరుదు.
అతను ధైర్యంగా ముందుకొచ్చినందుకు అతన్ని మనం మనసారా ప్రేమించి అతన్ని ఓటేసి అతన్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన తనీష్ అన్న పాపం మంచి బిజీగా ఉండి కూడా, హీరోగా బిజీగా ఉండి కూడా వచ్చి ఆయన వీళ్ళందరి తరపున ఎందుకు ఫోన్ చేస్తున్నారు, క్యాన్వాస్ చేస్తున్నారు అంటే, ఓటేమని చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవ, కొండగట్టుకి ఎవరు తీసుకురాలేటువంటి డబ్బులు తీసుకురావటం కానీ, సొంత డబ్బులతో వేరే చోట కానీ ఇక్కడ తీసుకొచ్చి తిరిగి టీటీడీతో ఉన్న మమేకంతో కొన్ని డబ్బులు కానీ తీసుకుని వచ్చి కొండగట్టుని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో మీరు దాన్ని కూడా చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా బాగా ఇది చేస్తున్నారు. ఏ ఎంప్లాయీని కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంక్లూడింగ్ పోలీసు వారిని అయినా సరే, ఇంక్లూడింగ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నాకు ఇట్లాంటి మినిస్టర్ కావాలి అని కోరుకునే మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి నీడలో పెరుగుతున్నటువంటి మన ఈ ఐజా 8వ వార్డు గ్లాస్ గుర్తు 3వ గుర్తు సింబల్ మీద ఓటేసి గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఒక అఖండమైన మెజారిటీతో ఈయన్ని గెలిపించి ఆయనకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వీరేష్ గారికి ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, డబ్బుల రాజ్యాన్ని దోసేయండి, పక్కకి నెట్టండి, గౌరవంగా మీ ఓటుని మేము ఓటేసుకున్నామని ఇది మీరు చెప్పుకోండి. అంతేగాని అమ్ముడు పోయే ఓవర్ నైట్ చేంజ్ అయిపోయే పాలిటిక్స్గా మీరు బలిగావద్దు. ఇట్లాంటి వ్యక్తులు రావాలి సమాజంలో. ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యక్తులు, చిన్న వ్యక్తులు వస్తేనే మనం ఏదైనా పని చేయించుకోగలుగుతాం. ఇప్పుడు వీరేసింగ్ గారి ఇంటికి ధైర్యంగా వెళ్తారండి ఎవరైనా కానీ. అదే వేరే వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ధైర్యంగా వెళ్ళలేరు, చేతులు కట్టుకెళ్తారు. ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు చేతులు ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు, ఫ్రీగా అడగొచ్చు. అట్లాంటి వ్యక్తిని గెలిపించుకోండి. ఎప్పటికీ కూడాను మీ అమ్మటుంటాడు, మీ సమస్యలు తీరుస్తాడు. ఏ సమస్య వచ్చినా అతని ఇంటికి వస్తే అతని శాతనంత వరకు గట్టిగా చేయగలడు. ఇది నా పని అవుతుంది, నేను చేసి పెడతా, ఇది అవ్వట్లేదు, ఇట్లా ఉంది అని అంటే దానికి ఏదో ఒక సొల్యూషన్ చూస్తారు, అందరూ ఆన్సర్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. జనసేన ఈ తెలంగాణలో ఫస్ట్ విక్టరీతో వీరేసింగ్ గారిని గెలిపించి బోణీ కొట్టించాల్సిందిగా నేను మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఐజా మున్సిపాలిటీలోని 8వ వార్డుకి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి శ్రీ వీరేశం గారికి మీ అమూల్యమైన ఓటు ముద్రని వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వీరేశం గారు ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైన 3 సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని మాట ఇచ్చున్నారు. ఆయన్ని కనుక గెలిపించుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా పనిచేసి పరిష్కారం వైపు నడుస్తుందని నమ్ముతున్నాం. ఖచ్చితంగా నడుస్తుంది. వీరేశం గారిని గెలిపించండి, అభివృద్ధికి తోడ్పాటునివ్వండి. జై జనసేన, జై హింద్. తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈజా గ్రామ ప్రజలకు, మున్సిపాలిటీ ప్రజలకు, ప్రత్యేకంగా 8వ వార్డు ఓటర్ మహాశయులకు అందరికీ జనసేన పార్టీ తరపున, మా తరపున, మన 8వ వార్డు క్యాండిడేట్ వీరేశం గారి తరపున అందరికీ పాదాభివందనాలు చెల్లిస్తూ తెలియజేస్తుంది ఏమనగా, నేను ఒకటే మాట చెబుతాను. మీరు వేరే క్యాండిడేట్ ఎవరైనా దగ్గరికి వెళ్ళినా, వేరే క్యాండిడేట్ మీరు ఎగ్జాంపుల్ మీ వార్డులో ఒక ట్యూబ్ లైట్ పోయిందని ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళితే ఆ క్యాండిడేట్ వేరే అతని దగ్గరికి వెళ్ళాలి, కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి, ఆ చైర్మన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఫండ్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే పార్టీ పెద్ద నేతలతో, కేటీఆర్తో కానీ, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కానీ మీ క్యాండిడేట్ వెళ్ళగలడా? మీ క్యాండిడేట్ డైరెక్ట్గా మాట్లాడగలడా? కానీ మన వీరేశం గారు గెలిస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి డైరెక్ట్ కనెక్షన్తో మీ ముందుకు వస్తాడని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా మీ ఊరికి కానీ మీ వార్డుకి కానీ ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులు మొదలు పెడతారని చెప్పేసి, అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము మీకు మాట ఇస్తున్నాం వీరేశం గారు సపోర్టర్గా. రెండోది, వేరే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు కనుక ఇప్పుడు దాకా మన డ్రైనేజీ బాగోలేదనో, వీధి లైట్లు బాగోలేదనో, వర్షం పడుతుంటే నీళ్లు నిలుస్తున్నాయనో మనలో మనం అనుకుని బాధపడి, అరే మనం ఏం చేయలేకపోతున్నామా అని చాలాసార్లు బాధపడిన రోజులు ఉంటాయి. కానీ వీరేశం గారికి అంధుడైనప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. మనం అన్ని అవయవాలు పనిచేస్తున్నా కూడా కొంతమంది మనం బానిసత్వంగా బతకాల్సిన రోజులు ఇవి. కానీ అలాంటి వ్యక్తికి మనం తోడ్పాటునిచ్చి
ఆయనకి గెలుపునకు కృషి చేసి ఆయన కనుక మనం గెలిపించుకుంటే ఆయన కూడా గెలిచినట్టు కాదు, మనం గెలిచినట్టు అని మిమ్మల్ని ఇంకొకసారి మనవి చేసుకుంటూ మన వీరేశం గారిని 8వ నెంబర్ వార్డు ఈజా 8వ వార్డు వీరేశం గారిని గ్లాసు గుర్తుపై సీరియల్ నెంబర్ 3పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలంగాణ, జై వీరేష్, జై హింద్.